Subscribe to Color Frames. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు. తొలి 3 టెస్టులు ఎలా ఉన్నా మెల్బోర్న్ టెస్ట్ మాత్రం విభిన్నంగా సాగుతోంది. ఈ టెస్ట్ కు ముందు కోహ్లీతో జర్నలిస్టులు గొడవ పడ్డారు. ఆ తర్వాత శామ్ కాన్స్టర్స్ మధ్య వివాదం చెలరేగింది. ఇది జరిగిన తర్వాత కోహ్లీని టార్గెట్ చేస్తూ అక్కడి మీడియా పిచ్చిరాతలు రాస్తూ సునకానందం పొందింది. ఇంతటితో ఆగలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మెల్బోర్న్ టెస్టులో విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశించారు. అయితే కోహ్లీ 36 పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు. కష్టాల్లో ఉన్న జట్టుని కోహ్లీ ముందుకు తీసుకెళ్తాడనుకుంటే విఫలమయ్యాడు. 36 పరుగుల వద్ద విరాట్ అవుట్ అయ్యి పెవిలియన్ వైపు తిరిగి వస్తుండగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి బ్యాడ్ కామెంట్స్ చేశారు. అది విన్న విరాట్ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోతుండగా ప్రేక్షకులు మాత్రం అదే పనిగా కోహ్లీపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కింగ్ ఎవడ్రా అంటూ వెనక్కి తిరిగి ప్రేక్షకుల వైపు సీరియస్ గా చూశాడు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది విరాట్ ను శాంతింపజేసి వెనక్కి వెళ్లాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మెల్బోర్న్ టెస్టులో భారత్ బలహీన స్థితికి చేరుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆల్అౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. పంత్ 6, జడేజా 4 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నారు. జైస్వాల్ 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడి రన్అట్ అయ్యాడు. దీంతో పాటు కోహ్లీ 36 పరుగులు, కేఎల్ రాహుల్ 24 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 3 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా కంటే 310 పరుగులు వెనుకబడి బలహీన స్థితిలో ఉంది. మరి పంత్, జడేజా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తే సిరీస్ కాపాడుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.